హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఈ సొరకాయ పాదులను ఎలా పెంచాలి అనేదే ఈ వీడియో అండి. చూడండి, ఇది ఒకటే ఒక్క మొక్క అండి. ఈ ఒక్క మొక్కకు ఇప్పుడు నేను ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. అలాగే ఈ సీడ్స్ నుంచి ఏవైతే మనకు సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ నుంచి ఇలా మన కాయలు వచ్చేంత వరకు మనం ఆ మొక్కను ఆ సీడ్స్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా పెంచాలి, మనం ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి, అది నేను ఎక్కడ ఎంత సైజు టబ్బులో పెట్టాను, ఎక్కడ పెట్టాను అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే మనకు ఈ ఏవైనా కూడా తీగజాతి మొక్కలు, సొరకాయ కానివ్వండి, కాకర కానివ్వండి, బీర కానివ్వండి, అవి మనము ఆ చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీలలో పెట్టుకుంటే పెద్దగా కాపు అనేది రాదండి. 1-2 కాయలు రాగానే మనకు ఆ మిగతా కాయలు ఆ పిందెలు ఎండిపోవడము, పూత రాలిపోవడం అనేది జరుగుతుంటుంది కదా. అలా కాకుండా మీకు విపరీతంగా కాయలు రావాలంటే ఇప్పుడు నేను ఈ సొరకాయ పాదు ఉంది కదా, ఇది ఎక్కడ పెట్టాను, ఎలా పెట్టాను అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ తీగజాతి మొక్కలైనా కూడా బీర కానివ్వండి, కాకర కానివ్వండి, సొర కానివ్వండి, మనం ఆ కుండీలలో పెడితే మనం మిద్దె తోటలో అస్సలు పెంచలేమండి. అవి వస్తాయి, 1-2 కాయలు వస్తాయి. అలా కాకుండా మనము ఆ కుండీలలో కాకుండా ఇలా మన ఇంటి ముందర ప్లేస్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ మనము ఒక చిన్న హోల్స్ మాదిరి చేసుకోండి. ఎందుకంటే మీరు అది కుండి మాదిరి కట్టించుకోవచ్చు. అలా కాకుండా ఇలా సింపుల్గా, ఎందుకంటే మనం ఏదన్నా కార్ పార్కింగ్ అది పెట్టుకుంటాం కదా, మనకి డిస్టర్బ్ కాకుండా ఇట్లా చిన్న చిన్న హోల్ చేసుకోండి. ఇట్లా చూడండి, ఇక్కడ మనకు ఒక పైప్ పెట్టాను చూడండి, ఒక 4 ఇంచ్ లెంత్లో పైప్ కట్ చేసుకొని ఇలా చేసుకోండి. ఇది నేను మిక్స్ చేసుకున్న సాయిల్ మిక్సింగ్ అండి ఇది. అంతేకాని మీరు ఏదేదో విపరీతంగా అవి ఇవి ఏ కొనకండి. మనకు పశువుల ఎరువు, మట్టి చాలండి, మిగతా ఏ అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది ఇంత ఏం కలపలేదండి, ఓన్లీ పశువుల ఎరువు, మట్టి మాత్రమే కలిపాను. ఇలా మీరు చిన్న చిన్న హోల్ చేసుకుంటే పైపు ఉంటాయి కదా, 4 ఇంచ్ పైపులు అండి ఇవన్నీ. మనకు 4 ఇంచ్ పైపును 4 ఇంచ్ లెంత్లో కట్ చేసుకొని పెట్టుకున్నవి. సీడ్స్ ఎలా పెట్టుకోవాలంటే, మనము ఏదైనా మొక్కలు మన సీడ్స్ పెట్టుకొని మొక్కలు నాటితే మీకు అంత కరెక్ట్ గ్రోతింగ్ రావు. డైరెక్ట్ ఇప్పుడు తీగజాతి మొక్కలు ఏవైనా కూడా సీడ్స్ పెట్టుకోవాలా. అవి కూడా 1-2 పెట్టుకోండి. 2-3 పెట్టుకున్నాను అనుకోండి, మనకు ఒకటి వచ్చినా ఒకటి రాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నేను 3 సొరకాయ సీడ్స్ పెట్టాను చూడండి. ఇప్పుడు మనకు ఈ మొలకలు వచ్చినాయి చూడండి. ఈ 3 పెట్టాను కదా, 3 మొలకలు వచ్చినాయి అన్నమాట చూడండి. ఇప్పుడు ఈ 3 మనకు కొంచెం పెరిగిన తర్వాత ఆ 3లలో మనకు 1-2 తీసేసేయచ్చండి. మనం ఒకటే ఉంచుకోవాలి. ఏదైనా కూడా మనకు ఒకే దగ్గర 2 మొక్కలు నాటితే మీకు గ్రోతింగ్ రాదు, కాయలు కూడా మీకు పిందెలు రాలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఈ సైజు వచ్చినాయి కదా, అంటే మనకు 3 కరెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏది కూడా చనిపోదు. అందుకని వీటిల్లో మనం 2 తీసేసేయాలి, ఒకటి ఉంచుకోవాలి చూడండి. ఇప్పుడు నేను 2 తీసేస్తున్నా. ఎందుకంటే 2 పెట్టామనుకోండి, మనకు దానికి బలం సరిపోదు, దీనికి బలం సరిపోదు. అందుకని ఒక్కటే ఉంచుకోండి. ఎందుకంటే ఒకటి ఉంచుకొని మనకి విపరీతమైన కాపు వస్తుందండి. బలం ఎక్కువ ఉన్నప్పుడు పూత పింద రాలకపోతే కినా మీ కాయలు అనేది విపరీతంగా వస్తాయి. అందుకని 2 తీసేసేయండి, ఒకటి ఉంచుకోండి. మనం ఎందుకంటే ఇది రోడ్డు మీద నాటినాం కాబట్టి, మనం ఇంటి ముందర నాటినాం కదా, అందుకని ఇది మేకలు, ఆవులు వస్తుంటాయి. అవి ఏంటంటే మనకు కొరికేస్తాయి అన్నమాట. అందుకని వాటికు మనకు ఇలాంటి ఏదైనా జాలి ఉంటుంది కదా, జాలి లాంటిది పెట్టుకోవాలండి. మనకు ఆ తీగకు సపోర్ట్కి కూడా ఒక కర్ర పెట్టుకోవాలి, ఏదన్నా మనకు ఒక తాడు కట్టుకోవాలి. ఎందుకంటే ఆ తీగ మనకు డైరెక్ట్ మన బిల్డింగ్ పైకి ఎక్కిస్తాం కాబట్టి ఆ తాడు కట్టుకొని, మనకి ఇలాంటిది ఏదైనా జాలి ఉంటుంది కదా, ఈ జాలి లాంటిది మనకు కొద్దిగా సేఫ్టీ ఉంటుందండి. ఎందుకంటే అది లేకపోతే మీకు మ్యాక్సిమం మేకలు అవి కొరికేస్తుంటాయి. అందుకని ఈ తాడు కట్టుకొని జాలి అనేది ఒకటి పెట్టుకోండి. చూడండి, మొక్క మనకు పెరగడం స్టార్ట్ అయింది చూడండి. ఇంకా మనకి ఇది జాలి ఉన్నదాన్నే మనకి ఏవి కూడా కొరకలేకపోతాయి అన్నమాట. లేకపోతే మీకు ఇంత మొక్క రాదు. ఆల్రెడీ నేను ఫస్ట్ పెట్టానండి, పెట్టి చిన్న జాలి పెట్టి దానికి కింద వరకు పెడితే పైన ఎక్కి కొరికేసాయి అన్నమాట మేకలు. ఇది మళ్ళీ పెట్టాను నేను, అందుకే పెద్దగా పై వరకు జాలి పెట్టాను అన్నమాట.
చూడండి ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది అనమాట. మనకి ఇప్పుడు కాపు అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ కాయ మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం మన బిల్డింగ్ మీదకే ఎక్కించానండి మొత్తము. చూడండి ఇక్కడ మనకు ఒక కాయ చూడండి, ఫస్ట్ కాయ ఇది. చూడండి ఇప్పటి నుంచి మీకు కాయలు వస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని కాయలు వస్తానో మీరు చూడండి. చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి. పిందెలు ఒక 10 పిందెల వరకు ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ లిక్విడ్ స్ప్రే చేయాలన్నమాట. నేనేం లిక్విడ్ స్ప్రే చేస్తానంటే చౌహాన్ క్యూ లిక్విడ్స్ ఉంటాయి కదండి, OHN1, OHN2, OHN3 ఈ 3 నేను ప్రతి 10 రోజులకు ఒకసారి కంపల్సరీ స్ప్రే చేస్తానండి. ఎందుకంటే ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసాం అనుకోండి, మనకు ఆ పాదు అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరగడమే కాక మనకు మెయిన్ ఏంటంటే ఈ ఏదైనా పెరుగుతుందో ఆ పెరిగేదానికి మనకు కాయలు రావు. మనకు ఆ సైడు ఆకుల మధ్యలో బ్రాంచీలు వస్తాయి కదా, మనకి ఎన్ని బ్రాంచీలు వచ్చే అన్ని కాయలు మనకు వస్తుంటాయండి. అందుకని మనకు ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల ఆ బ్రాంచీలు గ్రోతింగ్ బాగుంటుంది. ఏదైతే చిగురులు వస్తాయి కదా అవి ఎండిపోకుండా మనకు బ్రాంచీలు మంచిగా తయారవుతాయి అన్నమాట. అందుకని మీరు ఈ OHN మాత్రమే కొట్టండి. మీకు ఈ మొక్కలే కాదు, కాకరకాయ కాదు, మీ గార్డెన్లో ఏ మొక్కలకైనా కూడా ప్రతి వారం మీకు OHN అనేది స్ప్రే చేస్తుండండి. చూడండి ఇప్పుడు మనకు చూడండి ఇప్పుడు ఈరోజు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఇది కింద అండి, బిల్డింగ్ కింద. పైన చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తా చూడండి. చూడండి ఇప్పుడు కింద 2 కాయలు కోసాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం 4 కాయలు ఉన్నాయి చూడండి. ఇప్పటి నుంచి మీకు కాయలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా ఒకసారి స్టార్ట్ అయినాయి అనుకోండి మీకు ఇంకా విపరీతంగా బ్రాంచీలు వస్తుంటాయి, విపరీతంగా కాయలు కూడా వస్తాయండి. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఒక్క ప్లేస్లో చూడండి 4 కాయలు వచ్చినాయి. ఇక్కడ 4 కాయలు వచ్చినాయి కదా, ఇక్కడ 2 కింద కట్ చేసి 2 ఇక్కడ చూడండి మళ్ళీ ఇన్ని ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక 3 అంటే 2 మ్యాక్సిమం పెద్దవి ఉన్నాయండి. ఒక పిందె కూడా ఉంది చూడండి. అంటే కింది సైడ్లో చాలా పిందెలు ఉన్నాయి, విపరీతంగా కాయలు వస్తాయి. ఎందుకంటే మనము మెయిన్గా భూమిలో పెట్టినాం కాబట్టి కాపు అనేది చాలా విపరీతంగా వస్తుందండి. కుండీలలో పెడితే మీకు కాపు అనేది చాలా తక్కువ వస్తుంది, 2-3 కాయలు వస్తాయి అన్నమాట.